హాయ్ ఫ్రెండ్స్. సో, నిన్న మనం పర్సంటేజ్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, ఈరోజు వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక షాప్ పెట్టుకున్నానండి. ఒక పెన్ షాప్ పెట్టుకున్నాను. సో, ఒక్కొక్క పెన్ కాస్ట్ వచ్చేసరికి రూ. 50. రూ. 50 కాస్ట్ వచ్చేసరికి అంటే సీపీలో రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి రూ. 50 అనుకుందాం. సో, ఈ యొక్క పెన్నుని నేను ఒక రూ. 70కి గాని, రూ. 50కి అమ్ముదాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాను అంటే కొంచెం లాభం రావాలనే కదా! నష్టం రావాలని ఎవరైనా బిజినెస్ చేస్తారా? సో, కాబట్టి నేను ఒక రూ. 70కి గాని, రూ. 60కి అమ్మాలి అనుకున్నాను. సో, దీన్ని సేలింగ్ ప్రైస్ అనుకుందాం. సో, ఇప్పుడు నా దగ్గరికి ఒక తమ్ముడొచ్చాడు. వచ్చి, "అన్న నాకు రేపు ఎగ్జామ్ ఉంది. ఒక పెన్ను కావాలి" అంటే, సర్లే అని ఈ యొక్క రూ. 50 పెన్నుని నేను రూ. 70 అన్నాను. వాడేంది, "అన్న 70 కాదు రూ. 60కి ఇచ్చేయి అన్న తీసుకుంటాను" అన్నాడు. సో, వాడు రూ. 60కి ఇయి అన్న తీసుకుంటాను అని చెప్పాడు గదా! సో, కాబట్టి రూ. 60కి ఇచ్చేసాను. సో, మనకి ప్రాఫిట్ అనేది ఎంతొచ్చింది? రూ. 10. ఎలా? రూ. 50 పెన్నుని 60కి ఇచ్చేసాం కదా! సో, ఇక్కడ మనకు డైరెక్ట్‌గా అర్థమైపోయిద్ది రూ. 10 ప్రాఫిట్ అని. సో, దీన్ని ఎలా రాసుకోవాలి అంటే ప్రాఫిట్ వచ్చేసరికి ఎప్పుడైనా పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేయాలి. సో, 60లో నుంచి 50 తీసేస్తే గనక రూ. 10 అనమాట. సో, అర్థమైందా? సో, దేంట్లో నుంచి ఏది తీసేయాలి? ఎస్‌పిలో నుంచి సీపీని తీసేయాలి. అంటే ప్రాఫిట్‌లో వచ్చేసరికి ఎస్‌పిలో నుంచి సీపీని తీసేయాలి గదా! సో, ఇది ప్రాఫిట్ యొక్క ఫార్ములా అండి. అర్థమైందా? మనకి ప్రాఫిట్ వస్తే గనక ఎస్‌పి నుంచి సీపీని తీసేయాలి. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. సో, అది ప్రాఫిట్ యొక్క ఫార్ములా. సేమ్ లాస్ యొక్క ఫార్ములా గూడా ఇలాగే ఉంటది. కాకపోతే రివర్స్‌లో రాసుకుంటాం. దీన్నే ఉదాహరణగా తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత? రూ. 50 అనుకుందాం. సో, సేలింగ్ ప్రైస్ వచ్చేసరికి 70 గాని, 60 గాని. సో, ఈసారి వచ్చేసరికి మన ఫ్రెండ్ వచ్చాడండి షాప్‌కి. మన ఫ్రెండ్ వచ్చేసరికి సేమ్ పెన్ అడిగాడు. సో, వాడి మీద మనం బిజినెస్ చేయలేం. అలాగని ఫ్రీగా ఇవ్వలేం. రూ. 50 పెన్ అని చెప్పాను. కాదు 40కి ఇయమన్నాడు. సరే ఇంక మన దోస్తుగాడే కదా అని 40కి ఇచ్చేసానండి నేను. 40కి ఇచ్చేస్తే మనకి లాభమా? నష్టమా? నష్టం. ఎందుకని? రూ. 50 పెన్నుని 40కి ఇచ్చేస్తే ఎవడైనా సరే నష్టమే అంటాడు. నష్టమే వచ్చిద్ది ఎవరికైనా సరే. సో, కాబట్టి రూ. 10 నష్టం. ఇక్కడ మనం ఎలా రాసుకుంటాం? ఇందాకలే చెప్పాను కదా! రివర్స్‌లో ఉంటది అని. సో, కాబట్టి ఇక్కడ మనం అమ్మాలి అనుకుందేమో 60కి. వాడు కొన్నదేమో 40కి. ప్రైజ్ వచ్చేసరికి రూ. 50. సో, దీన్ని ఎలా రాసుకుంటామంటే సేలింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్, సేలింగ్ ప్రైస్. అమ్మాలనుకుందేమో ఇంత. అసలు ప్రైజ్ వచ్చేసరికి ఇంత. అమ్మాలనుకుందేమో ఇంత. వాడు తీసుకుపోయిందేమో ఇంతకి. రూ. 40కి వాడు తీసుకుపోయింది. సో, ఇదొచ్చేసరికి లాస్ అండి. సో, లాసొస్తే గనక ఇలా రాసుకుంటాం. సో, అర్థమైంది గదా! లాస్ ఎలా ఉంటది, అలాగే ప్రాఫిట్ ఎలా ఉంటదో దీని యొక్క ఫార్ములాస్. సో, ఇప్పుడు ఇక్కడ రూ. 10 నీకు ప్రాఫిట్ వచ్చింది. కానీ ఈ రూ. 10 నాకు పర్సెంటేజ్ రూపంలో కావాలి అంటే ఎలా? అండి సింపుల్ వే. ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి 50 కదా! సో, కాస్ట్ వచ్చేసరికి 50 అసలు. అంటే ఇక్కడ రూ. 50 అంటే మన ఇంగ 100% కదా! దీని అర్థం. ఇప్పుడు రూ. 50కి అమ్మాలనుకున్నావు. కాబట్టి నువ్వు అనుకుందెంత 100% అని. సో, ఇక్కడ ఎంత నీకు ప్రాఫిట్ వచ్చిందెంత? రూ. 10 నీకొచ్చింది రూ. 10. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ప్రాఫిటు. ప్రాఫిట్‌ని మనం ఎలా రాసుకుంటాం? ఎక్స్ రూపంలో రాసుకుంటాం. సో, ఇలా రాసుకుంటే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే గనక ఈజీగా వచ్చేసిద్ది. ఇప్పుడు రూ. 50 నువ్వు అనుకున్నావు. కాబట్టి 100%. నువ్వు అమ్మింది నీకొచ్చిందెంత? నువ్వు అమ్మిన తర్వాత నీకొచ్చింది రూ. 10. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే నీకు పర్సెంటేజ్ తెలియాలి అంటే ఎక్స్ రాసుకుంటావనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నీకు ప్రాఫిట్ ఎంతొచ్చిందో అర్థమైపోయిద్ది. సో, ఇప్పుడు ఎక్స్‌ని కనుక్కోవాలి. సింపుల్. సో, ఎలా కనుక్కోవాలో ఇప్పుడు రాస్తాననమాట. సో, 50 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 60/50 అండి. ఇక్కడ ఇంటూ అని చెప్పి ఎక్స్ రాసాడు అనుకోబాకండి. ఇది ఇంటూనే అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు మనం ఎక్స్‌ని కనుక్కుంటే పర్సెంటేజ్ ఎంతో అర్థమైపోయిద్ది ఈజీగా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 60/50 అండి. సో, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిద్ది. 5 1 జా 5 12 జా. సో, ఎక్స్ ఈక్వల్ టు 12 అండి. మనకి 12% వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 12 కదా! సో, 12% నీకొచ్చిందనమాట. దీంట్లో. దేంట్లో? ఇక్కడ 12% నీకు ప్రాఫిట్ వచ్చింది. సో, ఇది అర్థమైంది కదా! దీని సింపుల్ ఫార్ములా వచ్చేసరికి పర్సెంటేజ్ ఈక్వల్ టు పి/సిపి ఇంటూ 100 అండి. సో, సేమ్ లాస్ యొక్క ఫార్ములా కూడా ఇలాగే ఉంటుంది. పర్సెంటేజ్ ఎల్/సిపి ఇంటూ 100 అనమాట. సో, ఇక్కడ పి అంటే మీకు తెలుసు కదా! ప్రాఫిట్ వస్తే ఎస్‌పి మైనస్ సిపి. లాస్ వస్తే అంతే. సిపి మైనస్ ఎస్‌పి. అర్థమైంది కదా! ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకున్నాను. ఫ్యాన్ అమ్ముతున్నానండి. సో, ఒక ఫ్యాన్ కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి
రూ. 1000 అనుకుందాం. సో, దీన్ని నేను ఒక సీలింగ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 1500కి అమ్ముదాం అనుకున్నాను. సో, అర్థమైందా? ఫ్యాన్ ప్రైస్ వచ్చేసరికి రూ. 1000 నేను అమ్ముదాం అనుకుందేమో 1500కి. సో, ఒక పెద్దాయనొచ్చి ఫ్యాన్ కావాలంటే ఇంగ అటు ఇటు బేరం చేసి ఒక 200 తగ్గిచ్చేసి 1300కి తీసుకున్నాడు. సో, ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 300 ప్రాఫిట్ వచ్చేసరికి 300 అంటే 1500 ఫ్యాన్‌ని 1300కి తీసుకున్నాడు. 1300కి తీసేస్తే తీసుకుంటే మనకి లాభం ఎంత? 300 గదా! 300 లాభం. సో, ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ రూపంలో మనం కనుక్కోవాలనమాట. సో, అంటే ప్రాఫిట్ ఎంతో నీకొచ్చేసింది. కానీ దీని పర్సెంటేజ్ గదా మనకు కావాల్సింది. సేమ్ ఫార్ములా పర్సెంటేజ్ ఈక్వల్ టు 300/1000 ఇంటూ 100 అండి. ఇందాకల ఫార్ములాలు చెప్పాను కదా! సేమ్ అదే అనమాట. సో, ఇక్కడ 2 జీరోస్, 2 జీరోస్. ఇక్కడ 1 జీరో, ఇక్కడ 1 జీరో. సో, 3 ఇంటూ 10 30. పర్సెంటేజ్ వచ్చేసరికి నీకు 30 ఈ ఫ్యాన్‌లో. ఈ యొక్క బిజినెస్‌లో 1000 అనుకున్నావు కదా! 15,000కి అమ్మాలి అనుకున్నావు. 13,000కి తీసుకున్నారు. 300 నీకు ప్రాఫిట్ వచ్చింది. దీన్ని పర్సెంటేజ్ గనక చూసుకున్నట్లయితే 30% నీకు ప్రాఫిట్ అనేది వచ్చింది. సో, అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ నీకు సీపీ ఎంతో తెలుసు. ఎంత ఒక 800 అనుకుందాం. సీపీ వచ్చేసరికి 800 అనుకున్నాం. ఎస్పీ ఎంతో నీకు తెలియదు. ఎస్పీ అనేది క్వెషన్ మార్క్ అనుకోండి. సో, ప్రాఫిట్ గాని, లాస్ గాని నీకు తెలుసు. ఎగ్జాంపుల్ లాస్ తీసుకుందాం. లాస్ వచ్చేసరికి 20% అండి. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ తెలుసు. సేలింగ్ ప్రైస్ తెలియదు. లాస్ ఎంతో అర్థమైంది నీకు. సో, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సేలింగ్ ప్రైస్. ఎంతకి అమ్మావు? అంటే ఇక్కడ ఏమీ లేకపోతే ఇందాకల చెప్పాను నేను. ఎక్స్ అనుకోవాలి అని. ఎక్స్ అనుకుంటే గనక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేసిద్ది అని. సో, ఎలా? 800 అనుకున్నాం. సో, 800 అంటే 100%. 800 అంటే ఇప్పుడు నీ దగ్గర 100% ఉందనే అర్థం. సో, నీకు లాస్ ఎంతొచ్చిందో తెలుసు పర్సెంటేజ్. ఎంత? ఇప్పుడు 100% నీ కాడుంది. ఇక్కడ 20% లాస్. అంటే 100లో 20% పోతే 80% ఇంగా నీ దగ్గర ఉందని అర్థం. సో, 80% ఉంటే సేలింగ్ ప్రైస్ నీకు తెలీదు. కాబట్టి ఇక్కడ ఎక్స్ రాసుకుంటాం. సో, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. సింపుల్ ఇందాకల నేను చెప్పాను చూడండి. సేమ్ దానిలాగానే. ఇక్కడ కాస్ట్ ప్రైస్ నీకు తెలుసు. సేలింగ్ ప్రైస్ నువ్వు కనుక్కోవాలి. 800 అంటే ఆల్రెడీ నీ దగ్గర 100% ఉంది అని అర్థం. సో, 100%లో 20% నీకు లాస్ వచ్చింది. మిగతాది 80%. ఈ 80%తో నువ్వు సేలింగ్ ప్రైస్ దీన్ని కనుక్కోవాలి అనమాట. 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 800 ఇంటూ 80 ఇలా రాసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా! సో, కాబట్టి 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 800 ఇంటూ 80 అండి. సో, అర్థమైంది కదా! ఇక్కడ 20 ఇక్కడ 20 పోతుంది. సో, ఎక్స్ ఈక్వల్ టు 8 ఇంటూ 80 అంటే ఎంత? 640 అండి. ఇది ఎక్స్ యొక్క వాల్యూ అనమాట. ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసింది కదా! సో, కాబట్టి సేలింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత? 640. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సేలింగ్ ప్రైస్ ఇవ్వలా, లాస్ ఇచ్చాడు. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే సేలింగ్ ప్రైస్ ఇస్తాడు. ప్రాఫిట్ గాని, లాస్ గాని ఇస్తాడు. కాస్ట్ ప్రైస్ ఇవ్వడు కొన్నిసార్లు. కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో. కొన్ని క్వెషన్‌లో వచ్చేసరికి ఇలా తికమక ఇస్తాడండి. కంగారు పడకుండా ఇలా చేసుకుంటే ఏది ఎలా ఇచ్చినా సరే క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా పెట్టుకొని ఇలా చేసుకుంటే గనక మనకి వాల్యూ అనేది వచ్చేసిద్ది. ఈజీగా సొల్యూషన్ వెతుక్కోవచ్చు. సో, ఇది ఈరోజుటి వీడియో. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.